అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాను మాచర్ల హాస్పిటల్కి. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఉన్నటువంటి స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల హాస్పిటల్ సర్వీసెస్ అలర్ట్గా ఉన్నాయా లేదా చూద్దామని, అలాగే ఉంచాలని అప్ టు ఈ 144 సెక్షన్ క్లియర్ అయ్యేంత వరకు మొత్తం కూడా, అలాగే కాకుండా మొత్తంగా కూడా హాస్పిటల్ సర్వీసెస్ సక్రమంగా అందేలా చూడాలి. ఇప్పుడున్న స్పెషల్ పరిస్థితుల దృష్ట్యా ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులను అలర్ట్ చేయడం కోసం అని చెప్పేసి సర్ప్రైజ్ విజిట్ వచ్చాను. నేను వచ్చి చూసిన తర్వాత హాస్పిటల్లో ఓపీ చాలా బాగుంది. ఇప్పటికే 11 గంటలకే 360 మంది ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 360 మంది అంటే దాదాపు 500 దాటి వచ్చి సాయంకాలంలో. అంటే స్టేట్లో మన డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ ఓపీ ఇక్కడ ఉంది మాచర్ల హాస్పిటల్లో. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో వచ్చేసి ఆరోగ్యశ్రీలో మాచర్ల హాస్పిటల్ స్టేట్లో ఫస్ట్ ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. అట్లాగే అదర్ స్పెషాలిటీస్ కూడా పర్ఫార్మెన్స్ కూడా టాప్లో ఉంది. బెస్ట్ హాస్పిటల్గా మన అనేవాళ్ళు మనకి రిమార్క్స్ పంపించారు. అయితే ఇంకా కొన్ని సర్వీసెస్ కొన్ని జనరల్ సర్జన్ అలాంటి వాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఆరోగ్యశ్రీ కేసెస్ తగ్గుతున్నాయి. తర్వాత ముఖ్యంగా ఫిజిషియన్ మనకు మన విజయపూర్ సౌత్ నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ఈ మంత్ ఇప్పుడు చూశాను దాదాపు ఇప్పటికే 15 కేసులు ఆరోగ్యశ్రీలో రిజిస్టర్ చేశారు. క్రిటికల్ కేర్ కేసెస్ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనే చేస్తాం. అలాంటిది మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనే క్రిటికల్ కేర్ కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఈఎన్టీ డాక్టర్ ఇక్కడ ఉన్నారు, ఈఎన్టీ స్పెషలిస్టు, మరి తర్వాత ఆప్థాల్మాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు. తర్వాత అనస్థీషియా డాక్టర్ కూడా ఇక్కడ మనం విజయపూర్ సౌత్ నుంచి కూడా ఇక్కడికే పిలిపించే అవసరం అయితే ఇక్కడే చేసుకుంటున్నాం. గైనకాలజిస్టులు 3 ఉన్నారు ఇప్పుడు మనకి. కాబట్టి గైనకాలజీ సర్వీసెస్లో బెస్ట్ హాస్పిటల్ ఇన్ స్టేట్ ఇది ఇప్పుడు. తర్వాత ఇంకా ఈ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే మనకి 100 బెడ్ హాస్పిటల్ కూడా వీలైనంత త్వరలో రావడానికి ఆల్రెడీ మనం ప్రపోజల్ పంపించినాము. అవి ఎలక్షన్ కూడా అయిన తర్వాత మనకు ఆర్డర్స్ రావచ్చు 100 బెడ్స్ హాస్పిటల్కి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక 2 ప్రోగ్రామ్స్ గురించి స్పెషల్గా వచ్చాము. ఏంటంటే ఒకటి హైపర్ టెన్షన్ వీక్ అన్నమాట. ఇది ఒక సపరేట్ ప్రోగ్రామ్. బీపీ పేషెంట్స్ అందరినీ స్క్రీన్ చేస్తున్నాం. బీపీ ఎంతమందికి ఉంది, అప్పుడు 30 years ఉన్నటువంటి ప్రతి పేషెంట్ బీపీ చూడాలి హాస్పిటల్లో. బయట పిఎస్సీ నుంచి రెఫర్ అయిన వాళ్ళు కానీ మీరు కానీ ముఖ్యంగా హైపర్ టెన్షన్ పేషెంట్స్ మన స్టేట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకు హైపర్ టెన్షన్ జబ్బులు తగ్గించాలి, పూర్తిగా తగ్గించాలి, కంట్రోల్ చేయాలి, వీళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనేది ముఖ్యంగా అన్ని చోట్ల బీపీ చూసి రిజిస్టర్ చేసి మనకు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేసి డైలీ డేటా పంపించాలి. దాంతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ 2 కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. 2 ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్. క్యాన్సర్ స్క్రీనింగ్లో ముఖ్యంగా 3 క్యాన్సర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు గవర్నమెంట్. ఓరల్ క్యాన్సర్ అంటే డెంటల్ డాక్టర్స్ కానీ ఈఎన్టీ డాక్టర్స్ కానీ మీరు చూస్తారు. అంటే ఓరల్ క్యాన్సర్ సంబంధించి ఏదైనా చిన్న ప్రాబ్లం డౌట్ వస్తే ఇక్కడ ఫస్ట్ చెకప్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ స్క్రీన్ చేయడానికి స్మియర్ తీసుకోవడానికి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం. అలాంటి వాటి డౌట్ వస్తే స్మియర్ పంపించడానికి. ఆ తర్వాత అక్కడ మళ్ళీ నర్సాపేట హాస్పిటల్ కానీ లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ వీళ్ళు పంపించి అవి నిర్ధారణ చేస్తాం అన్నమాట. క్యాన్సర్ ఉందా లేదా ప్రిలిమినరీ స్టేజీలోనే వాళ్ళని ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఫ్యూచర్లో క్యాన్సర్ అనేది ఎక్కువ ప్రబలంగా లేకుండా చిన్న స్టార్టింగ్ మొదటి దశలోనే దాన్ని మనము క్యూర్ చేస్తే ట్రీట్మెంట్ బాగుంటుంది అనేటువంటి గవర్నమెంట్ ఉద్దేశం. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ సర్జన్ చూస్తారు, మిగతా డాక్టర్స్ కూడా చూస్తారు. డౌట్ ఉంటే అది చాలా సింపుల్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది బ్రెస్ట్లో ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అని. మొబిలిటీ చూస్తాం, మొబిలిటీ ఫిక్స్డ్ ఉందంటే ఆటోమేటిక్గా డౌట్ ఉండొచ్చు. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన క్యాన్సర్ డాక్టర్ పంపిస్తాం. తర్వాత క్యాన్సర్ ట్రైనింగ్ ఇస్తున్నాం అందరికీ. ఈ ఒక్కొక్క డాక్టర్కి ఒక నోడల్ పెట్టాము, ఒక డాక్టర్కి సపరేట్గా ట్రైనింగ్ ఇస్తున్నాము క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ ఫాలోఅప్ కోసం. మళ్ళీ వీళ్ళకు ఆరోగ్యశ్రీలో పంపించి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనమే ఫాలోఅప్ చేస్తాం. ఆ విధంగా నేను సపరేట్గా క్యాన్సర్ తీసుకున్నా కూడా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. గైనకాలజిస్ట్ 3 ఉన్నారు కాబట్టి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పడలేదు. ఇక్కడికే వస్తే మేము పేపర్స్ మీద చేస్తాము, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. వాళ్ళు గర్భసంచి క్యాన్సర్ని ప్రైమరీ స్టేజ్లో గుర్తించి ట్రీట్మెంట్ అయితే
వాళ్ళకి అస్సలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి అది ప్రత్యేక ఉద్దేశంతో ఈ 2 ప్రోగ్రామ్స్ని ఇప్పుడు స్పెషల్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. వీటి మీద వీళ్ళందరినీ డాక్టర్స్ని అలర్ట్ చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కోసం అని చెప్పేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూడా వచ్చారండి ఈరోజు. ఇక్కడ మెథడ్ సర్వీసెస్ బాగా సక్రమంగా ఉన్నాయి. అక్కడ చూసాను పీడియాట్రిక్ ఓపీ ఫుల్గా ఉంది, ఎస్ఎన్సీలు కూడా బాగానే ఉంది. ఆపరేషన్స్ కూడా ఇవాళ 3 మంగళవారం అసలు ఉండవేమో అనుకున్నాను, వారం 3 ఆపరేషన్స్ ఉన్నాయి, గైనకాలజీ ఆపరేషన్స్. కాబట్టి అన్ని డాక్టర్స్ అందరు డాక్టర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా దీన్ని మెరుగైన వైద్య సేవలు ఇవ్వడం కోసం ఈఎన్టీ ఎక్విప్మెంట్, ఆప్థల్మాలజీ ఎక్విప్మెంట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు 1 crore rupees మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఇస్తామని కమిట్ చేశారు. ఆల్రెడీ మనం కలెక్టర్ ద్వారా అవన్నీ రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ కానీ, లేదా ఎండోస్కోప్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ రీమోడలింగ్ కానీ అన్నిటికీ ప్రపోజల్ పెట్టాము. అవి కూడా మనకు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా కంటి ఆపరేషన్స్, శుక్రాల ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయడానికి, ట్రాన్స్లేటింగ్ ఆపరేషన్ చేయడానికి కూడా కావాల్సినటువంటి చర్యలు తీసుకొని హాస్పిటల్లో ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి